వరలక్ష్మి వ్రత పూజ కోసం ఏ రంగు చీర కట్టుకోవాలో తెలుసా? లక్ష్మీదేవి అష్టైశ్వర్య ప్రదాయిని. ఆదిలక్ష్మిగా, ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, గజలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, వీరలక్ష్మిగా, విజయలక్ష్మిగా, విద్యాలక్ష్మిగా నిత్యం భక్తులను అనుగ్రహిస్తుంటుంది. ఈ 8 రూపాల ఏకస్వరూపమే వరలక్ష్మీదేవి. ఈ శ్రావణ మాసంలో శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసి మనస్ఫూర్తిగా కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని భక్తుల విశ్వసిస్తారు. పరమ పవిత్రమైన వరలక్ష్మి వ్రతాన్ని ఎంతోమంది ఈ శుక్రవారం అంటే ఆగస్టు 16న జరుపుకోబోతున్నారు. అయితే ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఏ రంగులో ఉన్న చీర కట్టుకుంటే మంచిది? ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం పొందడానికి రోజు ఏ విధంగా పూజ చేయాలి అనే విషయాలను ప్రముఖ జ్యోతిష పండితులు తెలిపారు. వరలక్ష్మి వ్రతం రోజున మహిళలు భక్తితో ఏ రంగు చీరనైనా కట్టుకోవచ్చు. అయితే శ్రీ సూక్తంలో మొదటి శ్లోకం ప్రకారం లక్ష్మీదేవికి బంగారు రంగు చీర అంటే ఇష్టం. బంగారపు రంగు ఉండే చీరను ధరించి పూజ చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవికి ఆకుపచ్చ రంగు కూడా ఎంతో ప్రీతికరమైనది. లక్ష్మీ కటాక్షం కోసం ఆకుపచ్చ రంగు చీరనైనా ధరించవచ్చు. లక్ష్మీదేవికి గులాబీ రంగు కూడా చాలా ఇష్టం. ఈ చీరను ధరించి వరలక్ష్మి వ్రతం చేస్తే సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చును. శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఇలా పూజించండి. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పద్మపురాణంలో చెప్పిన విధంగా పూజిస్తే అమ్మవారి ఆశీర్వాదము లభిస్తుంది. పద్మపురాణం ప్రకారం లక్ష్మీదేవి అగ్ని నుంచి జన్మించినట్లుగా చెబుతారు. అందుకే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం పొందడానికి ప్రతిరోజు లేదా మంగళ శుక్రవారాల్లో ఆగ్నేయ మూలలో ఇంట్లో దీపం వెలిగిస్తుండాలి. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. ఆగ్నేయ మూలలో పీట పెట్టి అష్టదళ పద్మం ముగ్గు వేసి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శుభం కలుగుతుంది. ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఉన్నవారు రోజు నీళ్లతో అభిషేకం చేయండి. వట్టివేళ్ళ నీళ్ళల్లో కలిపి అభిషేకం చేస్తే ఇంకా మంచిది. మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజించండి. వీలైతే పద్మ పుష్పాలతో లక్ష్మీదేవిని ఈ శ్రావణ మాసంలో ఆరాధించండి. ఇలా చేస్తే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చును. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.